హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే నేను మా బాయ్ దగ్గరికి పోయినాను పొద్దున. మధ్యాహ్నం నేను మా ఇద్దరం కలిసి ఇంటికి వస్తా అంటే మాకు దారిలో పుట్టగొడుగులు దొరికినాయి. నాటి పుట్టగొడుగులు చాలా రోజుల తర్వాత. మొన్న వర్షం వచ్చింది. వీడైతే మొత్తం కంపలు ఉన్నాయి. మా నాన్న వద్దులే, చెప్పులు లేవన్నాడు. కానీ నేను పోతూనే ఉన్నా. పుట్టగొడుగులు దొరికినాయి కదా, ఏం కాదులే, మామూలుగా చూద్దాం అనేసి. అలా ముందర పుట్టగొడుగులు ఉన్నాయి, ఇంకా ముందర కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడైతే నేను పుట్టగొడుగులు పీకుతాను ఫ్రెండ్స్. ముళ్ళు మొత్తం కాళ్ళకంతా ముళ్ళు నేను చూపిస్తా చూడండి. ఈ పుట్టగొడుగు, ఈ కొన్ని పుట్టగొడుగుల కోసం మా అన్న వద్దులే పోదా. అదో అవే ఫ్రెండ్స్ పుట్టగొడుగులు. అట్లే ముందరికి వస్తే ఇంకా ముందర ఉన్నాయి. మా అన్నతో టవాల్ పట్టుకున్నాడు, టవాల్ ఎక్కేసేస్తులే అని. అందుకు పాప మా అక్కయ్య బాగా ఇష్టం. అక్కయ్యలకి లేకుండా వీడియో ఉంటావు, నేను పీక్కొని వస్తాను. నేను చెప్పు ఇప్పుడు అలా ఉంటుంది. సన్న వీక్ అవే రుచి. ఇప్పుడేంది మనం అవి ముళ్ళు లోపల అది వద్దు, ఇడిగిపోయింది. ఇది ఇట్లా కిందికి ముళ్ళు అన్నీ ఉన్నాయమ్మా. కాళ్ళకి ప్రాణం పోతుంది గుచ్చుకుంటే, కానీ అదే మనం ముళ్ళు సన్నలేవు. ఇదే తోలే బాగున్నది నా టేస్ట్. నువ్వు చూడలే కదా నిన్న మొన్న, చూడలే కదా అని ఇడిగిపోయినా. మనం మగ్గలో చూడాల్సినవి మనం. ఎట్లా ఉంటే రేపు మన పురుగులు వస్తాయప్ప, పురుగులు వస్తాయినా. ఇది దో ఇట్లా రావాలి పుట్టుకోడు. చేద్దాం. చికెన్ ఉంటే మళ్ళీ పట అంతే. బ్యాగ్ వేసుకుంటా. అవంతగా దొరుకుతాయి, లేకుంటే మనం ఎతికినా వేస్ట్, దొరకవు. అప్పుడు రోజు దొరికినా చూడు మనకి 2 రోజులనా, మళ్ళీ 3 రోజులు వచ్చి నేను ఎత్తికినా దొరకలే పుట్టుకోవాలి నాకే. మళ్ళీ మన చేనులో ఆడ కూడా ఒకసారి బాగుంటాయి. ఆడుందే గుట్ట, కలికాల చెట్టు ఉందన్నా, కలికాల చెట్టు కాడ కూడా బాగుంటాయి. ఉండవు. ఇప్పుడైతే ఇవన్నీ నేను గిన్నెలోకి వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, అంత మన్ను ఉంది. మన్ను ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే భూమిలో ఉంటాయి కదా. కడియాలి ఫ్రెండ్స్, మళ్ళీ కడిగిన తర్వాత నేను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసిన దీన్ని నేను బాగా నాకు తెలుసు ఎంత కడిగితే అంత మేలు. చాలా మన్ను ఉంటుంది, ఎందుకంటే ఇవి భూమిలో పండిండేవి. మందులు పెట్టి అట్లా పెట్టింటే అంతేముండదు మన్ను. నిన్న మొన్న మా ఊర్లో కొంచెం రకంగా వర్షం వచ్చింది. ఆ వర్షానికి వేసినట్టు ఇవి చూడండి, ఇవైతే భలే ఉంటాయి. ఏమంటే మన్ను అంతా క్లీన్ చేయాలి నీట్గా, చాలా లేట్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం మటన్ చికెన్ కన్నా సూపర్ ఉంటాయి. హైబ్రిడ్ అయితే అంత ఉండవు, కానీ నాటివి బాగుంటాయి. నాకు తెలిసి ఇయర్లో మేము 3rd టైం అనుకుంటాయి తినడం పుట్టగొడుగులు. అప్పుడు 2 సార్లు దొరికినాయి, అప్పుడు ఇంకా ఎక్కువ దొరికినాయి. చికెన్ ఉంది మా ఇంట్లో. ఇప్పుడు నాకు తెలిసి చికెన్ ఏం తినం మేము. చికెన్ రోజు తెచ్చుకునే ఉంటుంది ఫ్రెండ్స్, ఇవి దొరకాలి కదా. ఇది దొరికినప్పుడే మన ఇంట్లో పండగ. చూడండి, ఇవన్నీ మన్ను నీట్గా తీయాలి, అంత నీట్గా. ఇది ఇవి పైపులు ఉన్నాయంటారు, భలే ఉంటాయి టేస్ట్. చాలామందికి నాటివి అంటే ఇష్టము, కానీ ఎవరికి దొరకవు ఇవి. అప్పుడు బాగా దొరుకుతాయి, నిన్న మళ్ళీ దొరకవు. నీళ్ళల్లో పడితే స్మూత్గా అవుతాయి ఇవి. ఒక ప్లేట్లోకి వేద్దాం. ప్లేట్ తీసుకొని రేపు కడితే అంత మేలు ఇవి, లేకుంటే కూర మొత్తం మన్ను ఉంటుంది. 4-5 సార్లు కడగాలి. మన్ను ఏం అనిపించదు, కానీ ఆడోసారి ఖచ్చితంగా తప్పే ఉంటుంది అది. మొన్నైతే మా అక్క బెంగళూరులో హైబ్రిడ్ పుట్టగొడుగులు తీసుకొచ్చి బిర్యానీ చేసింది.
ఇప్పుడు నేను నాటి పుట్టగొలతో మామూలు కూర చేస్తాను, అంటే మామూలుగా విలేజ్ స్టైల్ చూపిస్తారు కదా, అట్లా చూపిస్తారు నా స్టైల్లో పుట్టగొల కూర. వీలైతే రోజు పొయ్యి మీద చూద్దాం, లేదంటే గ్యాస్ మీద చేద్దాం. ఆడైతే మాకు పొయ్యి చేయొచ్చు, గాలి కూడా రాదు, పొయ్యి మీద చేయొచ్చు, లేదంటే గ్యాస్ మీద చేస్తా. మా అన్న అడిగి మా నాన్న ఏం చెప్తాడు, మా నాన్న తెలిసి 100కి 200% గ్యాస్ మీద చేయని చెప్తాడు. ఏమంతా ఎండకు అవసరమా, ఊరికే పొయ్యి అంత దుమ్ము ధూళంతా పడుతుంది, అవసరం లేదు అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి చాలా నీట్ అయిపోయింది. ఇంకొకసారి మంచినీళ్ళు తీసుకున్నా, ఇది 3సారి నేను కడగడం. ఫైనల్గా టచ్అప్ ఇచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు ఆ 3 కోసేసుకొని, సేమ్ నేనైతే ఇది నాటి పుట్టగొడుగులు ఎట్లా చేసినా బాగుంటాయి, చూపిస్తా నా స్టైల్లో. ఇలా పుట్టగొడుగుల కూర చూసినారా ఎంత బాగున్నాయో, నీట్గా కడిగేసిన ఆల్మోస్ట్. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్, ఇంకా కడగను, మళ్ళీ ఎక్కువ పడితే మెత్తగా ఇరిగిపోతున్నాయి అన్నీ. పుట్టగొడుగుల కూర ఎట్లా చేయాలో నేను చూపిస్తాను నా స్టైల్లో, నాకు వచ్చిన రకంగా. ఇవైతే నాటి పుట్టగొడుగులు కడుక్కున్నా, టమోటాకాయ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, తెల్లవాయి, అల్లం, పచ్చికొబ్బరి అన్నీ పెట్టుకుని కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను. మరి ఇప్పుడైతే మసాలా చేసుకుందాం. ధనియాల పొడి, కారం పొడి, తెల్లవాయలు అన్నీ వేసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే పచ్చికొబ్బరి, తెల్లవాయలు, అల్లం 3 వేయాల, మిక్సీ పెట్టుకోవాలి వాటి. అలానే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసినా కానీ గ్యాస్ట్రిక్ అంటారు, అందుకే మేము మామూలుగా అయితే ఇట్లా మసాలా ఏం చేయను, దీనికి బాగుంటుందని దీనికి చేస్తాను. కారం పొడి కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఎట్లా వేస్తాం మధ్యలో. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పెడతాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసాను. నేను చాకవాను, ఇది కత్తిపీట, ఇరిపేట అంటాం మా సైడు, ఇది వాడతాను నేను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోసుకుంటా, భలే కారం మగా తగిలితే. నైఫ్ ఉన్నా అంటే చాక నేను వాడను, ఎక్కువ ఇదే ఇరిపేట వాడతా. ఇవి మా చెట్లో మా బాయికాడ పీకొచ్చిన పచ్చిమిరపకాయలు, ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. పీకొచ్చి దగ్గర 4 రోజులు 5 రోజులు కానీ కానీ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలా, చాలా షార్ప్. రోజు నాకు మొత్తం ఇట్లా కడుగుతా అంటే ఇట్లా మొత్తం ఏళ్ళని తెగిండిండ. ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చినప్పుడే కడుగుదామని కడిగినాను, నాకు తెలియదు మర్చిపోయినా, ఇట్లా పక్క స్ట్రైట్గా పెట్టి కడిగినానా, మొత్తం ఏళ్ళని దిగినాయి రోజు. ఆ రోజు బకెట్లో నీళ్ళన్నీ కుంకుమ నీళ్ళని. టమాటకాయ ఎక్కువ వేసుకోవాలి, ఒకటే వేసుకున్నాను అయితే, చాలా ఒకటి కూడా, అది కూడా ఎక్కువ అవుతుంది తెలిసి, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. ఎర్రగడ్డ అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తాను, చిన్న ఎర్రగడ్డ కాదు. పొద్దున అయితే మేము చికెన్తో తిన్నాము, ఇంక ఇప్పుడు చికెన్ ఉంది ఇప్పుడు కూడా, కానీ చికెన్ తినలేదు మేము, ఎందుకంటే మెయిన్ ఇది మనకి ఈరోజు చికెన్ మామూలుగా ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చు, అది బయట ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ ఇది దొరకదు కదా, ఎతికినా దొరకదు. ఎర్రగడ్డలు అయితే సన్నగా కోసుకోవాలి, ఎందుకంటే మా గ్రేవీ అక్కడ బాగుంటుంది కాబట్టి. తొక్క తీయాలి ఫ్రెండ్స్, తొక్క తీయాలంటే మొత్తం అంతా కన్ను వస్తాయి. నీళ్ళు పెట్టేది చాలా డేంజర్,
మామూలుగా అయితే చికెన్ అట్లా ఫ్రై చేస్తారు పుట్టుకోళ్ళు, లేదు అంటే మసాలా పెడతారు నీళ్ళగా చేయాలనుకుంటే. పచ్చి కొబ్బరి తెల్లవాయి అన్నీ వేసుకొని ఆడించుకొని మసాలా పెడతారు. చూడండి అట్లా చేస్తా. ముందైతే నేను ఏం లేదు, జస్ట్ ఫ్రై టమోటా పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ ఇంకా వేసేసి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కారం పొడి చికెన్ మసాలా అంతే, ఇంకేం లేదు. గట్టిగా ఫ్రై చేసుకుంటాం. ఈరోజు ఎందుకో చికెన్ లాగా ఒక రకంగా చేద్దాం, మటన్ అంటారే ఒక టైప్లో మటన్. నేనైతే మటన్ కూడా సేమ్ గట్టే చేస్తాను. కలర్ నీళ్ళు వస్తున్నాయి. మాంతి గ్యాస్ అంటించుకోవాలా. కొంచెం వేడెక్కినాక నూనె వేసి ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసిన, ఆయిల్ కూడా కాయకు వచ్చింది. ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒట్టిమిరపకాయలు వేస్తాను. నేను జాగ్రత్త వేస్తాను నాకు అంతే దూరంగా ఉన్నా. ఇప్పుడైతే చూపిస్తాను. కోసి పెట్టిన పచ్చిమిరపకాయ టమోటా ఎర్రగడ్డ 3 వేసుకున్నాం. బాగా మధ్యాహ్నం నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. తక్కువ వేసుకున్నాను. ఉప్పు వేసిన మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసుకున్నాను. అన్నీ అట్లా పైకి మగ్గిన ఆల్మోస్ట్. కొంచెం పసుపు పొడి వేయాలి, మర్చిపోయినా. ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకుందాం. మళ్ళీ రోజు పండగ. నిన్న నాన్ వెజ్, ఈరోజు ఉడికింది. పుట్టగొడుగులు మాత్రం నాటి జిగురు జిగురు ఉంటాయి కొంచెం. జిగురు ఉన్నాయి. ఇంకొంచెంసేపు పోతే ముందుగా మేము చేసి పెట్టిన మసాలా వేయాలి. దీంట్లోకి చూపిస్తా. నేను నీళ్ళు పోసిన కొన్ని. పచ్చి కొబ్బరి తెల్లవాయి అల్లం ఇంకా ఏం వేసానబ్బా అంతే అనుకుంటా. వచ్చింది ఇంకా కొద్దిసేపు ఉడికితే పచ్చివాసన మసాలా వరకే. లాస్ట్లో కొంచెం ధనియాలు పొడేసి ధనియాలు ఉంటాను చికెన్ మసాలా. నాకు అన్నీ పోతున్నాయి, మరిపోతాను ఎట్లా చూడండి. చికెన్ మసాలా వేసుకున్నాం. చికెన్ మసాలా అంటే అన్నిటికీ కంపల్సరీ, ఒకదానికి ఎక్కువకుండా వంట చేయను. ఇది పెద్ద పెట్టిన ఫ్లేమ్ అంతా బయటకు అంతా కొడుతుంది. ఎన్నాళ్ళు పైన వంట చేసే మాత్రం భయం తగ్గదు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా రొటీన్, అరిటాకు పీక్కోవడం, అరిటాకులో పెట్టుకొని తినడం. సరే ఫ్రెండ్స్, ఇంకా అంతే ఉడికేసింది. ఒక నిమిషం టేస్ట్ చూసేసి ఇంకా అయిపోయింది. ఇది గంట తీసేసి ఇంకా మూతి పెట్టేద్దాం. నాన్నపై లేద్దాం, పడుకున్నాడు. ఇంకా తిందాం. వేడివేడిగా అయితే బాగా తినచ్చు. అంతే ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.